ఫుల్ టెన్షన్ పెట్టినావు. ఇంత వానలు అంత ప్రాంక్ అవసరమా? మోహన్, ఈరోజు ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నాం? మమ్మీ మీద. అంటే మా అక్క మీద ప్రాంక్ చేస్తున్నాం. ఏంటంటే మా కోడలు హాస్టల్లో ఉంటది. సో ఈ రోజు వాళ్ళకి ఈ రోజు నుంచి హోమ్ సిక్ హాలిడేస్ అనమాట. పేరెంట్స్ పాస్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు, లేదంటే చేయరు. సో నాకు ఇచ్చిన పాస్ అనమాట ఇది. సో నేను పాస్ తీసుకొని వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత నేను పాస్ తీసుకొని రాలేదు, అనిష పంపించట్లేదు. సో నేను అక్కడ ఆఫీస్కి వస్తున్నా. ఆఫీస్కి వచ్చి మళ్ళీ వచ్చి పాస్ తీసుకొని వస్తా. నేను మర్చిపోయినా అని చెప్పి అక్కడికి ఫోన్ చేస్తా. ఏమంటుందో చూద్దాం. గేట్ పాస్ తేలేదు మేము. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? సెక్యూరిటీ వాళ్ళు ఏమంటున్నారు, ఫోటోతో ఎల్లో చేయరు, ఒరిజినల్ ఉంటే దాని బ్యాక్ సైడ్ రాయాలి, బ్యాక్ సైడ్ రాసి పంపించాలి, లేదంటే పంపించరు, రేపు వచ్చే తీసుకుని వెళ్ళాలి అంటున్నాడు ఆయన. ఇంకా రాలేదు. A few moments later. అందరు అమ్మాయిలు వస్తున్నారు, ఇది రాలేదు ఏంట్రా ఒక్కసారి కూడా. One eternity later. ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేటట్టుంది. ఫుల్ వర్షం పడుతుంది ఇలా. అయ్యో బయట తాగమంటారు, మళ్ళీ సాయంత్రం అయితే పంపించాలంట. నాకేమో పంపించలేదు, వేసలేదు. ఒక్కటే అందరు పోతున్నారు, ఒక్కదాన్ని ఇది అమ్మోరికత్తి నన్ను ఎప్పుడు కొంచెం మళ్ళీ శిశువులోకి నుంచి పంపించాలంట. ఒక నిమిషం ఆగని మేడం మన ఫోన్ చేసి అడుగు, మళ్ళీ చెప్తాం. లైన్లో ఉండు. ఏం టార్చర్. మమ్మీ టికెట్ పంపించాలంట, పోవాలంటే వర్షం పట్టుకుని ఎట్లా అంటారు. అట్లా ఉండదు. అట్లా వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ మస్తు మంది ఉన్నారు. ఇది అర్థమైంది. నాని మాట్లాడి క్లియర్కి కాదు. ఆమె వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి వస్తానంట. మళ్ళీ వేస్తాను. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? డాడీ నన్ను పంపిస్తలేదు. నా మామూలుగా పాస్ పట్టుకుపోయినంట. నా పంపించాలన్నమాట, పాస్ పంపిస్తాడు. ఇంకా పైన వర్షం కూడా పట్టిందా, రేపు వచ్చిన పో అని అంటారు. హలో, ఎక్కడ? నేను ఒక్కడే వచ్చిన అంటే నేను ఇద్దరం ఉన్నాం. మనిషి అక్కడే ఉంది. ఆటో ఆగింది. నీదేనా? గేట్ దగ్గర ఆ సమాను నీకు అంది కదా, నువ్వు ఆగింది. ఫోన్ చేసి వీడియో ఎట్లుంది? ఎట్లా ఉంది? ఫుల్ టెన్షన్ పెట్టినావు. ఏం చేద్దాం అనుకున్నావు? ఐడి కార్డ్ లేదు. ఇక ఏం చేద్దాం? ఇంటికి వచ్చి శారీ మార్చుకొని పోదాం అనుకున్నా. నేను తీసుకెళ్ళిన ఐడి కార్డు. తీసుకెళ్ళినావా? నాదే. ఆడ పని చేసినాను, ఏం చేసినా నాకే అర్థం కాలేదు. సో ఇంకా ఎవరున్నారు రియాక్షన్ వీడియో? మా డాడీ టెన్షన్ పడుతుంట ఫుల్. అవునా? చెప్పలే. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కేసు కాదు సరే, అది దగ్గర ఉంటే ఏదైనా అనొచ్చు, కానీ దూరం నుంచి అంటే లాంగ్ 1 గంట జర్నీ చేయాలంటే ఎట్లా ఉంటది? ఏం కాదు, ఏమా ఇట్లా ఉంటుంది ఇది అంటుందా? ఎట్లున్నాడు ప్రాంక్? సస్పెండ్ చేయొద్దు, కొంచెం చేయాలి. సరే వస్తున్నాము, ఇది ప్రాంక్ అని చెప్పి ఎవరైనా సిగ్నల్ ఇవ్వాలి మాకు. అక్కడ సిగ్నల్ కాదు, అక్కడ నుంచి టవర్